Good morning, children. Listening and speaking. See here, there are passages. The inventor of inventors. ఇక్కడ కొన్ని paragraphs ఇచ్చారు. The inventor of inventors. Genius is 1% inspiration and 99% perspiration. Who said these words? Thomas Alva Edison. Thomas Alva Edison ఏమంటున్నాడు? Thomas Alva Edison is saying genius is 1% inspiration and 99% perspiration. Thomas Alva Edison, the greatest inventor of all times, is the most suitable example of his own saying. తను చెప్పిన దానికి తనే సూటబుల్ పర్సన్ అని చెప్తున్నారు అనమాట. దిస్ గ్రేట్ అవుట్స్టాండింగ్ యూఎస్ ఇన్వెంటర్ హ్యాడ్ ద క్రెడిట్ ఆఫ్ మేకింగ్ 1001 ఇన్వెన్షన్స్. ఎన్ని ఇన్వెన్షన్స్ చేశాడు థామస్ ఆల్వా ఎడిసన్? 1001 ఇన్వెన్షన్స్ చేశాడు అనమాట, కొత్తగా కనుక్కున్నాడు. క్యాన్ యూ ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ఎలక్ట్రిక్ లైట్? లైట్ లేకుండా మనం వరల్డ్ని ఇప్పుడు ఊహించుకోగలమా? లైట్ లేకుండా మనం అసలు ఇప్పుడు గడపలేము అసలు. రికార్డెడ్ మ్యూజిక్, సినిమా ఎట్సెట్రా విచ్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ జీనియస్. ఇట్లాంటివి కొన్ని కనుక్కున్నాడు. మొత్తం 1001 కనిపెట్టాడు. ఎడిసన్ వాజ్ బోర్న్ ఆన్ February 11th, 1847 ఇన్ మిలాన్, ఓహియో. February 11th, 1847లో ఎడిసన్ పుట్టాడు. హిస్ ఫాదర్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ లైట్ హౌస్ ఎట్ లేక్ హ్యూరాన్. వాళ్ళ ఫాదరు, ఎడిసన్ వాళ్ళ ఫాదరు, మనకి సముద్రం దగ్గర లైట్ హౌస్ ఉంటాయి కదా, లైట్ హౌస్ ఇన్ఛార్జ్ అనమాట వాళ్ళ ఫాదరు. ఎక్కడ? హ్యూరాన్లో, లేక్ హ్యూరాన్ దగ్గర. ఆల్దో హీ కుడ్ నాట్ కంటిన్యూ హిస్ స్టడీస్ ఇన్ హిస్ స్కూల్, హీ వాజ్ వెరీ ఇంక్విజిటివ్ ఫ్రమ్ హిస్ బాయ్హుడ్ టు లెర్న్ బై అండర్స్టాండింగ్. స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళలేకపోయినా కూడా తను చదువుకుని అండర్స్టాండ్ చేసుకోగలిగే కెపాసిటీ ఎడిసన్కి ఉంది. When he was only 10 years old, he set up a laboratory in the basement of his father's workplace. 10 years ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ వర్క్ చేసే ప్లేస్ దగ్గర కింద బేస్మెంట్లో తన ల్యాబొరేటరీ సొంతంగా పెట్టుకున్నాడు అనమాట. హీ లవ్ టు మిక్స్ లిక్విడ్స్ అండ్ పౌడర్స్ టు అబ్జర్వ్ ద రియాక్షన్స్. ఏం చేసేవాడు? చిన్నప్పుడే పౌడర్స్, లిక్విడ్స్ రకరకాలవి తీసుకొని వచ్చి అవన్నీ కలిపి చూసేవాడు అనమాట, వాటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అని. At the age of 12, he began selling newspapers and candy in trains. 12 years వచ్చేటప్పటికి న్యూస్ పేపర్స్, చాక్లెట్స్ ట్రైన్లో అమ్మడం మొదలుపెట్టాడు. He was very keen observer. He learned some preliminary techniques like telegraphy from the station master, which led him later to work as a roving telegrapher. కొన్ని స్టార్టింగ్లో చిన్న చిన్న టెక్నిక్స్ టెలిగ్రఫీ గురించి నేర్చుకున్నాడు అనమాట స్టేషన్ మాస్టర్ దగ్గర. దాని తర్వాత రోయింగ్ టెలిగ్రాఫర్ లాగా వర్క్ చేశాడు. డ్యూరింగ్ హిస్ స్టింట్ యాజ్ ఎ సూపర్వైజర్ ఇన్ ఎ టెలిగ్రాఫ్ కంపెనీ, హీ క్రియేటెడ్ ఏ స్టాక్ ప్రింటర్. ఆ టెలిగ్రాఫ్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు, కంపెనీలో పనిచేసేటప్పుడు ఏం క్రియేట్ చేశాడు? స్టాక్ ప్రింటర్ కనిపెట్టాడు. విత్ ద మనీ రిసీవ్డ్ ఫ్రమ్ ఇట్, హీ సెటప్ ఏ ల్యాబొరేటరీ ఫర్ క్యారింగ్ అవుట్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్ వర్క్. మనీ తీసుకున్న తర్వాత ల్యాబొరేటరీలో తన ఎక్స్పెరిమెంట్స్ని, రీసెర్చ్ని కంటిన్యూ చేయడానికి ల్యాబొరేటరీ పెట్టుకున్నాడు. ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ హీ ఇన్వెంటెడ్ ఫోనోగ్రాఫ్. ఇంకా తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఫోనోగ్రాఫ్ కూడా ఇన్వెంట్ చేశాడు. ఏ మెషిన్ ఫర్ రికార్డింగ్ అండ్ రిప్రొడ్యూసింగ్ సౌండ్. ఈ ఫోనోగ్రాఫ్ అంటే దేనికి యూజ్ చేస్తారంటే సౌండ్ రికార్డ్ చేసుకోవడానికి, సౌండ్స్ రిప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎడిసన్ దస్ మేడ్ మ్యాన్స్ వాయిస్ ఇమ్మోర్టల్. మనిషి చనిపోతాడు కానీ మనిషి వాయిస్ చనిపోకుండా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అది ఇమ్మోర్టల్గా చేయగలిగాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఇన్ 1878 హీ డెమాన్స్ట్రేటెడ్ ద లైట్ బల్బ్, ఏ కార్బన్ ఫిలమెంట్ ఎలక్ట్రిక్ బల్బ్. 1878లో ఏం ఇన్వెంట్ చేశాడు? లైట్ బల్బ్ని ఇన్వెంట్ చేశాడనమాట. వైల్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ఎలక్ట్రిక్ ల్యాంప్, హీ డిస్కవర్డ్ అన్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ నోన్ యాజ్ ఎడిసన్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ల్యాంప్ మీద పనిచేసేటప్పుడు తను ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ తెలుసుకున్నాడు. ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్కి ఏమని పేరు పెట్టారు? ఎడిసన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. వైల్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ఎలక్ట్రిక్ ల్యాంప్, హీ డిస్కవర్డ్ అన్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ నోన్ యాజ్ ఎడిసన్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ల్యాంప్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఒకటి కనుక్కున్నాడు అనమాట. దానికి ఏమని పేరు పెట్టారు? ఎడిసన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. దిస్ డిస్కవరీ లెడ్ టు ద ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్వ్స్
అండ్ ద మోడర్న్ ఎలక్ట్రానిక్స్. ఈ తను కనుక్కున్న దాని వల్ల మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ఇంప్రూవ్ అయినాయి అన్నమాట. ఇండస్ట్రీ అండ్ రెస్ట్ ఆన్ ది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ మీద మోడర్న్ ఎలక్ట్రానిక్స్ మొత్తం బేస్ అయి ఉన్నాయి. ఇన్ 1882 he set up a power generating station which supplied power to a few residents of New York City. 1882లో జనరేటర్ అనేది కనుక్కున్నాడు. దాంతో ఇంటి దగ్గర న్యూయార్క్ సిటీలో కొంతమందికి పవర్ సప్లై చేయగలిగాడు అనమాట. లేటర్ హీ డెవలప్డ్ ద కైనెటోగ్రాఫ్ విచ్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మోషన్ పిక్చర్ కెమెరా. ఈ కైనెటోగ్రాఫ్ తోటి మోషన్ పిక్చర్ కెమెరా అంటే రోల్ అవుతున్న మూవింగ్ పిక్చర్ కెమెరా తోటి ఇది కైనెటోగ్రాఫ్ అనేది కనుక్కున్నాడు. నెక్స్ట్, సినిమా హౌసెస్ ఆర్ హియర్ టుడే బికాస్ ఆఫ్ ద ఇన్వెంటివ్ జీనియస్ ఆఫ్ ఎడిసన్. ఈ మోషన్ పిక్చర్ కెమెరా తోటి తను ఇన్వెంట్ చేయడం వల్ల ఇప్పుడు సినిమా హాల్స్ అవన్నీ నడుస్తున్నాయని చెప్తున్నారు అనమాట. హిజ్ అదర్ ఇన్వెన్షన్స్ ఇంక్లూడ్ ద స్పియర్స్ ఆఫ్ ఎక్స్రేస్, టెలిఫోన్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఇంకా ఎడిసన్ ఏమేమి కనుక్కున్నాడంటే ఎక్స్రేస్, టెలిఫోను, ఇంకా వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా కనుక్కున్నాడు. హిజ్ ఇన్వెన్షన్స్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మెన్ ఇన్ అమెరికా. తను అన్ని ఇన్వెన్షన్స్ చేశాడు, అమెరికాలో ఒక రిచెస్ట్ మ్యాన్ అని చెప్తున్నారు. దిస్ గ్రేట్ జీనియస్ పాస్డ్ అవే ఆన్ 18th October 1931. ఎప్పుడు చనిపోయాడు? 18th October 1931. See here children, true or false is given. Write true or false in the brackets. First one, when Edison was 12, he established a school. Is that true or false? False. Edison discovered an important scientific principle known as Edison effect. Is this true or false? The second one is true. See the third one, Edison was a poor observer. Is this true or false? The third one is false. Edison's father was a school teacher. Is this true or false? Fourth one is also false. Edison father was a ఎక్కడ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్? లైట్ హౌస్ దగ్గర ఇన్ఛార్జ్ వాళ్ళ ఫాదర్, నాట్ ఏ స్కూల్ టీచర్. ఫిఫ్త్ వన్, ఎడిసన్ లవ్స్ టు మిక్స్ లిక్విడ్స్ అండ్ పౌడర్స్ టు అబ్జర్వ్ ద రియాక్షన్. పౌడర్స్, లిక్విడ్స్ ఎడిసన్కి మిక్స్ చేయడము ఇష్టము. ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రూ. ఫస్ట్ వన్ ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. Here one table is given. Here is the list of inventions. Put a tick mark against them if it was invented by Edison. ఎడిసన్ ఇన్వెంట్ చేసిన వాటి దగ్గర టిక్ మార్క్ పెట్టమన్నారు, మిగతా వాటి దగ్గర క్రాస్ కొట్టేసేయచ్చు. ఫస్ట్ వన్ లైట్ బల్బ్, ఫోటోగ్రాఫ్, కైనెటోగ్రాఫ్ అండ్ పవర్ జనరేటర్. ఈ 4 ఐటమ్స్ థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంట్ చేసినవి, మిగతావన్నీ ఎడిసన్ ఇన్వెంట్ చేసినవి కాదు. సో యూ కెన్ పుట్ క్రాస్ మార్క్ అగెయిన్స్ట్ దోస్. ఏరోప్లేన్, ఎలక్ట్రిక్ ఇంజిన్, వాటర్ మార్క్ పెన్, పెడస్ట్రల్ ఫ్యాన్, ప్రింటింగ్ మిషన్, రేడియో,